హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మన సిద్దిపేట వంటిల్లో అయితే ఎంతగానో ఎదురు చూస్తున్న మన కొత్త ఆవకైతే వచ్చేసింది. మనము ఈ కాయనైతే ఫస్ట్ అయితే 500 కాయ అయితే అనుకున్నాం. పండువి అవన్నీ ఓను మనకి 425 కాయ అయితే వచ్చింది. ఇప్పుడు వీటన్నిటిని మెజర్ చేస్తే 33.5 కిలోలు అయితే మనకు కాయ వచ్చిందండి. ఈ 33.5 కిలోలకి నేను ఎంత కారం, ఉప్పు, మసాలా తీసుకుంటున్నా అనేది మీకు చెప్తాను. పచ్చడి అనగానే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ మనకి ఎక్కడ కూడా తడి తగలొద్దు. సో తడి తగలకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు పచ్చడి అనేది ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంటుంది. అందులో ఇంకా మామిడికాయ అయితే ఇంకా స్పెషల్ కాబట్టి మనకు ఏ కాయ అయినా మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది. మామిడికాయని మనకు ఇయర్లీ వన్స్ కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫస్ట్ అయితే మేము కాయల్ని నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ అయితే ఇలా గాలికి అయితే ఆరబెట్టుకున్నామండి. ఎక్కడ కూడా తడి లేకుండా నీట్గా అయితే తుడుచుకోవాలి. ఇంకా మనము ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మాకు పచ్చడి పెట్టడానికి 3 days అయితే టైం పట్టిందండి. తర్వాత మంచి గాలికి పూర్తిగా ఆరినాక ఇలా మేము ఇట్లా వేరే వాళ్ళతోనైతే ఇట్లా కాయలనైతే కొట్టిస్తున్నాము. ఈ ముక్కలు కొట్టడంతోనే పని అయిపోలేదండి. ఒక్కొక్క ముక్కకు ఒక్కొక్క లేయర్ ఉంటుంది. ఈ లేయర్ తీసేస్తేనే మనకు వీటికి ఉప్పు కారాలు మంచిగా పట్టి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పచ్చడి. తర్వాత మేము నైట్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి పోపుకి. మాకు కాయలు ముక్కలకు లేయర్ తీసేసరికి చాలా టైం పట్టింది. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మాకు చాలా టైం పట్టిందండి. తక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళు అయితే ఈజీగా అయిపోతుంది. మాకు ఎక్కువ అయ్యేసరికి చాలా కొంచెం కష్టం అనిపించింది. తర్వాత అయితే మనం ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ అయితే తీసుకోవాలండి. నేను ఎలా మెజర్ చేసుకున్నాను అంటే 2 kgs ఆవకాయకి 1 లీటర్ ఆయిల్ పడుతుంది అన్నట్టుగా మెజర్ చేసుకున్నా. అంటే 34 kgs వచ్చింది కాబట్టి మొత్తం 16 or 18 ఆయిల్ ప్యాకెట్స్ పడతాయి అని అయితే అంచనా వేసుకున్నా. అయితే ఇందులో మనకి కడాయిలో మొత్తం నిండబోస్తే మొత్తం పొంగిపోతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. 1/2 kg పసుపు తీసుకున్నా అండి. 33.5 కిలోలకి మన మామిడికాయ వక్కలకి అయితే పసుపు 1/2 kg తీసుకున్నాను. సో ఆవాలు అయితే 4 kgs తీసుకున్నాను. ఈ 4 kgs ఎలా తీసుకున్నానంటే 2 hours అయితే ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత మిక్స్ పట్టేసుకున్నాము. ఉప్పు కూడా అంతేనండి, 5 kgs తీసుకున్నా. ఉప్పు వచ్చేసి ఉప్పును కూడా ఎండలో 2 hours ఆరబెట్టి మిక్స్ పట్టేసుకున్నాము. కారము మనము పచ్చళ్ళకు వాడే కారమేనండి. ఇదైతే 4 kgs తీసుకుంటున్నా. 4.5 kgs వరకు వస్తుంది. మెంతి పొడి అయితే మనకు 1/2 kg వరకు తీసుకుంటున్నాం. మెంతి పొడి అంత ఎక్కువ అవసరం ఏం లేదు. ఈ వెల్లుల్లి అయితే పొట్టు తీసినవి 1.5 kg వరకు తీసుకుంటున్నా. పోపులో కూడా తీసుకున్నాం. ఇదే కాదు, పోపులో కూడా 2 kgs వరకు తీసుకుంటున్నాం. పచ్చగా దాన్ని మిక్స్ పట్టేసి పోపులో తీసుకున్నాము. ఆయిల్ కూడా మనకు 16 ప్యాకెట్స్ వరకు వస్తుంది. ప్రస్తుతం అయితే మేము 14 ప్యాకెట్స్ వరకు ఇందులో తీసుకున్నాం. ఎందుకంటే మనకు ఇది వచ్చేసి 15 kgs వరకే కడాయిలో పడుతుంది. తర్వాత మనం వేడి చేసుకుని అయినా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా పచ్చడి చేస్తారండి. మనకు ఆంధ్ర సైడ్ అయితే పచ్చి నూనె వేస్తారు. మన తెలంగాణలో అయితే మనం వేడి చేసి వేసుకుంటాం కాబట్టి సో ఇంకా అందులో కాయలు పడ్డప్పుడు ఇంకా కూడా మనం తక్కువ అనిపిస్తే వేడి చేసుకొని వేసుకోవాలి. వేడి చేసుకొని చల్లారాక మాత్రమే వేసుకోవాలి. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. 3 బౌళ్ళల్లో అయితే సమానంగా అయితే ముక్కలను అయితే తీసుకొని ఫస్ట్ అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో వేసే ప్రతిదీ కూడా పసుపుతో పాటు వాటి పసుపు కొమ్ములు తెచ్చి మనం మిక్సీలో అంటే గిన్నెలో వేసి తీసుకొచ్చినవే. ఇందులో ప్రతిదీ కూడా మనం ఇంట్లో నుంచి గ్రైండ్ చేసి తీసినవేనండి. ఏది కూడా మనం బయట తీసుకురాలేదు. ఎందుకంటే మనం పచ్చడికి కావాల్సిన ఏంటంటే మెయిన్ ఎక్కడ కూడా కల్తీ జరగవద్దు. ఎందుకంటే మనకి పచ్చడి అనేది అమ్మవారితో సమానము. కల్తీ లేకుండా మనం చేస్తేనే అది ఎక్కువ రోజులు మనకు నిలువ ఉంటుంది పచ్చడి అనేది. ఇంకా అందులోని మనం చేసేది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తున్నాము. ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాక మెంతి పొడి, ఆవపొడి, ఉప్పు, వెల్లుల్లి వేసుకొని మనం ఫస్ట్ అయితే కారం వేసుకున్నాక ముక్కకైతే కారం పట్టేటైతే బాగా కలిపేసుకోవాలండి. మెయిన్ అయితే మనం ఆవకాయ పెట్టేటప్పుడు కారం, ఉప్పు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవి కరెక్ట్ అయితే ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏది తక్కువైనా కానీ మనకు పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంటుంది. మనము తెలుసుకోవాలంటే ఎలా అంటే ఫస్ట్ మనం 2 days మనం పచ్చడి పెట్టాక అంటే రోజు 2 days అంటే 2 days పక్కకు పెట్టొద్దు. మధ్యలో 1 day అట్లా కలిపేసుకొని నెక్స్ట్ సెకండ్ డే మళ్ళీ మనం పచ్చడి ఒకసారి టేస్ట్ చూసి
ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోవాలండి. ఆయిల్ తక్కువ ఉంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను వేసిన కారము, ఉప్పు, ఆయిల్ అయితే కరెక్ట్గా అయితే సరిపోయినాయి. నేను ఇంకెక్కువ ఆయిల్ పడుతుందేమో అనుకున్నాను. ప్రాసెస్ అయినాక మీరే చూద్దురు. అంటే ఆయిల్ అనేది మనకు 2 days తర్వాత ఎట్లా పైకి తేలింది అనేది మీరే చూడొచ్చు. లాస్ట్ అయితే బౌల్ సమానంగా అయితే ఉప్పు వేస్తున్నానండి. అంటే దీన్ని కూడా మెజర్ చేయడం ఎందుకని చెప్పేసి మామూలుగా అందాద కొద్ది అయితే నేను 3 కారం, ఉప్పు పొడులు అయితే వేసాను. తర్వాత వేసుకున్నాకైతే బాగా కలిపేసుకోవాలండి. నాకైతే హెల్పింగ్కి మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశారు. తర్వాత అయితే ఆయిల్లో అయితే నేను పోపుకి ధనియాలు, ఆవాలు, మిరపగింజలు అయితే వేసుకున్నానండి. వేసుకున్నాక పచ్చ దంచిన వెల్లుల్లి కూడా వేసుకున్నాను. తర్వాత ఇలా చూస్తున్న విధంగా అయితే మనం ఫస్ట్ అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. మా ముగ్గురికి కరెక్ట్గా అనుకోకుండా ముగ్గురికి 3 బౌళ్ళు అయితే వచ్చినాయండి. ఫస్ట్ ఇంత క్వాంటిటీ అని చెప్పేసి చాలా భయమైందండి. మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే మేము హెల్ప్ చేస్తాం, నువ్వైతే చెయ్యి అని చెప్పేసి అయితే నాకు ఒక భరోసా లాగా అయితే ఇచ్చారు. తర్వాత మేము తీసుకున్న ఈ జగ్ అనేది 2 liters అండి. 2 liters కాబట్టి అన్నిట్లలో ఫస్ట్ అయితే 2 జగ్గుల ఆయిల్ అయితే వేసుకున్నాము. తర్వాత ఇంకా మిగిలింది కూడా అన్నిట్లలో సమానంగా వేసి అయితే బాగా కలుపుకున్నాము. మామూలుగా మా హస్బెండ్, మా తమ్ముడు హెల్ప్ చేయడం వల్ల నాకు అంత పెద్ద రిస్క్ అయితే ఏమనిపించలేదండి. ఖచ్చితంగా ఇంత క్వాంటిటీ పచ్చడి పెట్టాలంటే ఖచ్చితంగా 4 members అయినా మనకు సపోర్ట్గా అయితే ఉండాలి. ఎందుకంటే పచ్చడి అంటే మామూలు విషయం కాదండి. అందులో వెల్లుల్లి కానీ, పొడులు కొట్టడం కానీ, దాని లేయర్స్ తీయడం కానీ పెద్ద కష్టమే ఉంటుంది. సో మొత్తానికైతే పచ్చడి అయితే కంప్లీట్ అయిందండి. ఆయిల్ వేసాక బాగా కలిపేసుకొని మనము పక్కకు పెట్టేసుకోవడమే. ఇవన్నీ చేయడం ఒక టాస్క్ అయితే ఇందులో ఆయిల్ వేసాక బాగా కలుపుకోవడం పెద్ద టాస్క్. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక గ్లౌజ్ అయితే వేసుకొని అయితే ముక్కకు మంచిగా ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పట్టేటట్టు అయితే కలిపేసుకోవాలండి. ఒక తడి లేకుండా హ్యాండ్తో కూడా కలపవచ్చు, కానీ చేయి అయితే బాగా మండుతుందని చెప్పేసి నేను ఇలా కలుపుతున్నాను. మనకి 33.5 కిలోల ఆవకాయ అయితే 3 బౌళ్ళు అయిందండి. 3 బౌల్లో అయితే మనం మంచిగా కలుపుకున్నాము. అయినా కానీ మనకు ఉప్పు అనేది వెంటనే కరగదు. మనకు 2-3 days వరకు ఇందులో ఏం ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా, ఆయిల్ తక్కువైందా అని తెలుస్తుంది. ఇందులో ఏది తక్కువైనా కానీ మనం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. సో మీకు కూడా ఎవరికైనా ఆవకాయ కావాలంటే ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియో చూస్తూ లైక్ చేసి నన్ను మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.